అర్ధాంతరంగా ఆగిపోయిన టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధన ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చెల్ల వివాహంపై స్పష్టత వచ్చింది. తన కొడుకు పలాష్ పెళ్లి చేసుకునేది స్మృతినేనని, తన కోడలిగా స్మృతినే ఫిక్స్ అని పలాష్ తల్లి పుకార్లకు చెక్ పెట్టింది. దీంతో స్మృతి మంధన పలాష్ ముచ్చెల్ల వివాహంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లయింది. మరోవైపు ప్రస్తుతం స్మృతి తండ్రి పలాష్ ఇద్దరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏ క్లారిటీతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. భారత జట్టులో కీలక ఓపెనర్ గా రాణిస్తున్న స్మృతి సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పలాష్ త్వరలోనే ఒకటవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే నవంబర్ 24న స్మృతి మంధాన పలాష్ల పెళ్లి జరగాల్సి ఉంటే హల్దీ సంగీత్ అన్ని పెళ్లికి ముందు కార్యక్రమాలను అట్టహాసంగా జరుపుకున్న వీరి పెళ్లికి ఒక రోజు ముందు స్మృతి మంధన తండ్రి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ ఆకస్మిక పరిణామంతో పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. మరోవైపు పెళ్లి కొడుకు పలాష్ ముచ్చెల్ కూడా అనారోగ్యం పాలయ్యారు. అతడిని మొదట సంగ్లీలోని ఆసుపత్రిలో, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ వల్ల అతడు ఇబ్బంది పడ్డాడని వైద్యులు వెల్లడించారు. చికిత్స అనంతరం పలాష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ వరుస షాకింగ్ ఘటనలతో ఇరు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఇక ఇలా ఉంటే స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పెళ్లికి సంబంధించిన కొన్ని పోస్టులను తొలగించడంతో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇక అదే రోజు రాత్రి సమయంలో సోషల్ మీడియాలో లీక్ అయిన ఒక ఇన్స్టాగ్రామ్ చాట్ వైరల్ గా మారింది. మేరీ డికోస్టా అనే మహిళ షేర్ చేసిన ఆ చాట్ లో పలాష్ ముచ్చెల్ ఆమెతో సన్నిహితంగా మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఆ చాట్లలో స్మృతితో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ గురించి పలాష్ బాధపడటం, టూర్ల కారణంగా వ్యక్తిగత జీవితంలో వచ్చిన గ్యాప్లను చెప్పడం, ఇంకా షాకింగ్ గా మేరీని తనతో శారీరక సంబంధం కోసం పిలిచినట్టు బయటపడటం సంచలనంగా మారింది. ఈ చాట్లు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా పలాష్ ఎక్స్పోజ్డ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్గా నడిచింది. ఈ చాట్ వైరల్ కావడానికి ముందు స్మృతి మంధాన స్నేహితులు క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ సహా పలువురు వారి వెడ్డింగ్ ఫోటోలు, ప్రీ వెడ్డింగ్ వీడియోలను తొలగించారు. దీంతో అభిమానుల్లో అనుమానాలు మరింతగా బలపడ్డాయి. వివాహం రద్దయిందేమోననే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి స్మృతి కానీ పలాష్ కుటుంబాలు ఖండించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పుడు పలాష్ తల్లి అమితా ముచ్చెల్ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ స్మృతి పలాష్ ఇద్దరు కష్టకాలంలో ఉన్నారని, తన కొడుకు తన వధువుతో కలిసి ఇంటికి రావాలని కలలు కన్నాడని అన్నారు. తాను వారి కోసం ప్రత్యేకంగా స్వాగత ఏర్పాట్లు కూడా చేసి ఉంచానని, దేవుడి దయవల్ల అంతా సర్దుకుంటుందని, వారి వివాహం అతి త్వరలోనే జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే తాజాగా స్మృతి మంధాన పలాష్లు ఇన్స్టా వేదికగా ఒకే రకమైన పోస్ట్ పెట్టడంపై చర్చ సాగుతోంది. వివాహంపై సందేహాలు నెలకొన్న వేళ ఇరువురు నజర్ ఎమోజీని పంచుకోవడం గమనార్హం. సాధారణంగా ఏదైనా శుభకార్యానికి సంబంధించిన సమాచారం పంచుకునేటప్పుడు దిష్టి తగలకుండా ఈ ఇమోజీని ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో స్మృతి పలాష్లు ఈ ఇమోజీని పోస్ట్ చేయడంతో తమ వివాహానికి దిష్టి తగిలిందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్మృతి పలాష్లు పెట్టిన ఏ పోస్టుతో వారి వివాహానికి సంబంధించి అభిమానుల్లో ఆశాభావం వ్యక్తమవుతుంది. త్వరలో వారిద్దరూ ఒకటవుతారని ఆశిస్తున్నారు.